మీ బ్లడ్ షుగర్ వచ్చి చాలా జాస్తి అవుతూ ఉంది అండ్ మీ వచ్చి మెడిసిన్ తీసుకుంటుంటారు, బట్ అది వచ్చి సిమ్టమ్స్ మాత్రం క్లియర్ చేస్తుంది, మీ బ్లడ్ షుగర్ వచ్చి తగ్గనంటది. అలాగుండంటే మీ బాడీలో వచ్చి ఒక పవర్ఫుల్ హీలింగ్ టూల్ ఉంది, అదిదా మనం వచ్చి ఫాస్టింగ్ అని చెప్తాము. మనం ఫాస్టింగ్ చేసేటప్పటికి మన బాడీలో ఏమవుద్ది అనేసి ఈ వీడియో వచ్చి నేను కంప్లీట్గా డీటెయిల్గా వచ్చి మాట్లాడతాను. చాలా మంది నోట్స్ తీసుకోండి, ఎందుకంటే మన ఫాస్టింగ్ చేసేటప్పటికి వచ్చి మన బ్లడ్ షుగర్ వచ్చి తగ్గద్ది. ఆ మెకానిజం కూడా వచ్చి నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ ఫాస్టింగ్ అంటే ఏమంటే మనం తినేది వచ్చి మన బ్రేక్ ఇస్తుంటాం, మన బాడీకి వచ్చి బ్రేక్ ఇస్తుంది ఫుడ్ నుంచి. సో మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తుందంటే మినీ ఫాస్టింగ్ అని మనం స్టార్ట్ చేయొచ్చు. లైక్ బ్రేక్ఫాస్ట్కి లంచ్కి నడువులో వచ్చి ఏం తినబాకండ్రి, అవతల వచ్చి లంచ్ టు డిన్నర్కి వచ్చి ఏం తినబాకండ్రి, దాన్ని వచ్చి మినీ ఫాస్టింగ్ అని చెప్తాము. చాలా మంది వచ్చి 12 hours ఫాస్టింగ్ ఉంటారు, అవతల వచ్చి 14 hours, అవతల 16 hours అని ఫాస్టింగ్ ఉంటారు. కొంచెంగా వచ్చి జాస్తి చేయొచ్చు. ఎందుకంటే మనం ఫాస్టింగ్ చేసేటప్పటికి వచ్చి మన బాడీలో వచ్చి బ్లడ్ షుగర్ వచ్చి స్టెబిలైజ్ అవుద్ది అండ్ మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా వచ్చి తక్కువ అవుద్ది అండ్ మీకు హీలింగ్ వచ్చి సెల్యులార్ లెవెల్లో వచ్చి స్టార్ట్ అవుద్ది. అదే చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఎందుకు ఇది వర్క్ అవుతుందంటే మనం వచ్చి కాన్స్టెంట్గా వచ్చి మనం వచ్చి ఫుడ్ తింటూ ఉంటాము, కార్బోహైడ్రేట్గా తింటూ ఉండేటప్పటికి వచ్చి మన ఇన్సులిన్ లెవెల్స్ వచ్చి మన బాడీలో వచ్చి హై అవుద్ది. సో మోర్ ఇన్సులిన్ ఈజ్ ఈక్వల్ టు మోర్ ఫ్యాట్ స్టోరేజ్. చాలా ఫ్యాట్ వచ్చి మన బాడీలో స్టోర్ అవుద్ది. మనకు చాలా ఫ్యాట్ స్టోర్ అయ్యేటప్పటికి చాలా రెసిస్టెన్స్ వస్తుంది. చాలా రెసిస్టెన్స్ వచ్చేటప్పటికి చాలా మంచిగా మన బ్లడ్ షుగర్ వచ్చి జాస్తి అవుద్ది. అదే మీరు ఫాస్టింగ్ చేసేటప్పటికి ఫస్ట్గా వచ్చి మీ ఇన్సులిన్ లెవెల్స్ వచ్చి డ్రాప్ అవుద్ది అండ్ సెకండ్గా వచ్చి మీ ఫ్యాట్ వచ్చి ఎనర్జీగా కన్వర్ట్ అవుద్ది అండ్ థర్డ్గా వచ్చి మీ బ్లడ్ షుగర్ వచ్చి స్టెబిలైజ్ అవుద్ది అండ్ ఫోర్త్గా వచ్చి మీ ఇన్ఫ్లమేషన్, మన బాడీలో ఉండే ఇన్ఫ్లమేషన్ వచ్చి తగ్గద్ది అండ్ ఫిఫ్త్గా వచ్చి మీ సెల్స్ వచ్చి కొంచెంగా వచ్చి ఇన్సులిన్కి వచ్చి సెన్సిటివ్ అవుద్ది. ఆ రెసిస్టెన్స్ వచ్చి తగ్గేటప్పటికి వచ్చి అది వచ్చి సెన్సిటివ్ అవుద్ది. చాలా మంది అడిగే కామన్ క్వశ్చన్ వచ్చి నేను ఈ వీడియోలో వచ్చి అడ్రస్ చేస్తాను. మనం వచ్చి ఫాస్టింగ్ చేసేటప్పటికి వచ్చి నా బాడీ వచ్చి వీక్గా ఫీల్ అవుతుంది అంటే మీరు తినేటప్పటికి వచ్చి చాలా హైడ్రేట్ చేసుకోండి అండ్ మంచి ఫుడ్గా తినండి. ఆ టైంలో లైక్ మీ ఈటింగ్ విండోలో వచ్చి చాలా జంక్ ఫుడ్స్ అలాగే తినబాకండి, ఎందుకంటే అది కూడా వచ్చి మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి జాస్తి అవుద్ది. బట్ మీకు వచ్చి తల తిరగతింది అలాగంటే ఆ టైంలో వచ్చి మీ బ్లడ్ షుగర్ వచ్చి చూసుకునేసి మీ పక్కన ఉండే డాక్టర్ నుంచి కన్సల్ట్ చేయండి. లైక్ ఈ వీడియో మీకు వచ్చి నచ్చింది, చాలా ఇన్ఫర్మేషన్ వచ్చి చాలా హెల్ప్ఫుల్గా ఉందంటే లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ నేను నెక్స్ట్ వీడియోని మిమ్మల్ని చూస్తాను. థ్యాంక్ యూ.